హలో గాయస్, వెల్కమ్ టు బాబు భవన్ అఫీషియల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా బాబు ఇద్దరు లేసి మా మిస్ ఇద్దరు కలిసి ఊరు వెళ్తున్నారండి. ఆ డేట్ అయితే కొద్దిగా ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పేసి సమ్మర్ కదా, కొద్దిగా ఎర్లీగానే వెళ్దామని చెప్పి మార్నింగ్ వెళ్ళిపోతున్నారు. ఫైనల్గా అయితే వాళ్ళిద్దరు అయితే రెడీ అయినారు. నేను కిందకి వెళ్ళేసి బండి స్టార్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ బండి ఎక్కి వస్తారు నాతో పాటు. ఇంకా వాళ్ళని సెంటర్కి తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలేయటం కదా, బస్ ఎక్కించి రావాలండి. అందుకని చెప్పేసి నేను కిందకి వెళ్తున్నాను. బస్సు వెళ్ళిపోతుంది మళ్ళీ మీకు. ఏడాదాకా వచ్చిందో సెల్ చూసి ఆన్లైన్లో బస్సు ఏడాదాకా వచ్చిందో. అవును, బస్సు రీఛార్జ్ చేస్తుంది కదా. బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా అండి. ఇది బస్ స్టాప్. సో ఇంకా రాలేదండి, బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మా బాబు అయితే నిలబడలేక బ్యాగ్ మీద కూర్చున్నాడు. అంటే వాడు ఇంకా నిద్రమంపులో ఉన్నాడనమాట. పాపం ఎప్పుడు అంత ఎర్లీగా లేయలేదు, అది హాలిడేస్లో అసలు లేయలేదు. కానీ ఇప్పుడు ఊరెళ్ళడానికి రెడీ అయ్యాడు. రెడీ లేసి రెడీ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ పాపం నిద్రమంపులో వల్ల నిలబడలేకపోతున్నాడు. చిన్నది బస్సు కొద్దిగా లేట్ అయిందండి, 5 కల్లా రావాలి. మరి ఈరోజు ఎందుకు కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడైతే బస్సు వస్తూ ఉందన్నమాట. అతను ముందు వెళ్తున్న అతను అదే బస్సు అని చెప్పాడు. అందువల్ల ఇంకా మా బాబు మా వైఫ్ కూడా ఇంకా బస్సు ఎక్కడానికి గేట్ దాటుకొని లోపలికి వెళ్ళారు. రోడ్డు మీదకి లోపలికి వెళ్తున్నారు. వాళ్ళైతే ఇంకా సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్తున్నారండి. 1 వీక్ దాకా రారు. నేను మటుకు వెళ్ళటం లేదు, వాళ్ళు మాత్రం వెళ్తున్నారు. నేనైతే వెళ్ళటం లేదండి, నాకు హాలిడేస్ లేవు. నేనైతే ఇప్పుడే వాళ్ళని పంపించేసి ఇంటికి వచ్చేసండి. ఫస్ట్ టైం నేను వాళ్ళని వదిలి ఉంటే వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడు అడిగినా నేను తీసుకుని వెళ్తాను. పరుపులు కూడా ఎత్తలేదండి, హడావుడికి వెళ్ళిపోయారు. యాక్చువల్గా అయితే బెడ్రూమ్లో గాలి ఆటలేదని చెప్పేసి ఫ్యాన్ గాలి వెచ్చగా వస్తుందని చెప్పేసి హాల్లో పరుపులు వేసుకుని పడుకున్నాము. ఏసీ ఉందండి, అది బిగించాలి. మేము యాక్చువల్ మేడిపి మార్కపురం నుంచి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతున్నప్పుడు రిమూవ్ చేసి తీసుకొచ్చాము. అప్పటి నుంచి మేము బిగిలేదు, కొద్దిగా చిన్న రిపేర్ ఉంది. అది ఇన్వర్టర్ ఒకేసారి బిగిద్దామని చెప్పుకున్నాము. ఇంకా 2 డేస్లో బిగిస్తానండి. వాళ్ళు వచ్చేసరికి బిగిద్దాం అనుకుంటున్నాను. ఏసీ ఇన్వర్టర్ 2. ఇంకా పరుపులు ఎత్తేసి ఇంకా నా పనులు నేను చూసుకోవాలండి. ఆఫీస్కి రెడీ అవ్వాలి. ఈ బెడ్రూమ్లో ఏసీ బిగిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ బెడ్రూమ్లో వచ్చేసి 2 డేస్లో బిగిస్తానండి. వర్కర్స్ కూడా దొరకట్లేదు. ఇక్కడ పల్లెటూరు వేసారు ఇక్కడ. ఇంకా నేను ఎర్రగొండపల్లి నుంచి మార్గం నుంచి పిలిపించుకొని బిగించుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా నేను టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. రోలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు తెల్లారవుతుంది. ఇంకా ఈ వారం నేను ఒక్కనే, ఎందుకంటే నాకు ఆఫీస్ ఉంది, పోవడం కుదరలేదు. అందువల్ల నేను ఒక్కనే అన్నీ నేనే చేసుకోవాలి. నేను చేసుకోవాలి. నాకు తెలిసి మాకు మ్యారేజ్ ఇన్నాళ్ళలో నన్నైతే వదిలి ఎప్పుడు వెళ్ళలేదండి, వీళ్ళని కలిసి వెళ్ళిపోయాను. ఈసారి నాకు కోరుకుంటే వల్ల నాకు కుదరలేదు. ఇంకా మా మిస్సెస్ స్కూల్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ కదా మా బాబుకి, కాబట్టి వాళ్ళకి ఎప్పుడో పోవాలని కుదరలంగా నా కోసం ఆగింది 2 రోజులు. ఇంకా నాకు రావడం కుదరదని వచ్చరికి ఇక ఈరోజు ఇంకా తనే బయలుదేరి వెళ్ళిందనమాట. ఇప్పుడు తెల్లారవుతుంది. పక్క పరుపులు వేద్దాం. ఇప్పుడు టైం వేడిగా వస్తుందండి. ముందు టీ పెట్టుకొని టీ తాగుదాము. తల పగిలిపోతుంది, నిద్రలేదు కదా. కొద్దిగా పాలు ఉన్నాయి, పాలు ఫ్రిడ్జ్లు తీసుకొని టీ తాగి తర్వాత నెక్స్ట్ పనులు చేసుకోవాలి. ఎన్ని పనులు టీ తాగిన తర్వాత అంట్లు తోముకోవాలి. అంట్లన్నీ పెట్టిపోయింది, ఎన్ని తోముకోవాలి. నిజంగా అసలుకు నాకు కొద్ది కర్రీ అయితే చేసిపోయిందండి. మధ్యాహ్నానికి సాయంత్రానికి బెండకాయ చేసిపోయింది. ఇంకా నేను ఈ అంట్లు తోముకొని రైస్ పెట్టుకోవాలి. టిఫిన్కి దోశ వేసుకోవాలి, పెనం ఉంది వేసుకోవాలి. నిజంగా అయితే నాకు తెలిసి పెళ్ళైన తర్వాత నన్ను ఎప్పుడైతే వదిలిపెట్టింది ఎక్కడికి కలిసి వెళ్ళేవాళ్ళం. ఈసారి ఫస్ట్ టైం కొద్దిగా మిస్ అయింది, కానీ పోలేదు, మిస్ అయింది. ఇంకా ఇవన్నీ నాకైతే అనుభవం లేదు. ఇప్పుడు నిజంగా ఒక మీద డిపెండ్ అయిన తర్వాత మన సొంత చేయలేము. నేను పెళ్ళైన తర్వాత నుంచి పెళ్ళైనంత వరకు కూడా మా వైఫ్ మీద డిపెండ్ అయ్యాను. ప్రతి చిన్న దాని ప్రతిదీ నేను ఇంకా ప్రతిదీ అన్నమాట, ప్రతిదీ ఆమె మీద డిపెండ్ అయిపోయాను.
ఇప్పుడు ఊరు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చేసుకోవాలంటే భారంగా అదొకటి, ఇల్లు అంతా ఖాళీగా బోసిపోయినట్టుంది అన్నమాట. 4 days ఇంకా 4 days తప్పదు, ఇంకా 4 days ఇలా ఉండాలి. ముందు టీ పెట్టుకుందాం అండి. టీ తాగి రైట్. ఓకే, ఓకే, గ్యాస్ వాళ్ళు పెట్టుకున్నాం. ఓకే, ఓకే, దీంట్లో ఇప్పుడు టీ పొడి వేయాలి. టీ పొడి ఓకే, రైట్గా టీ పొడి ఉంది. ఈ టీ పొడి ఇక్కడ ఉన్న టీ రకాల టీ పొడి ఉన్నాయి. మేబీ ఈ టీ పొడి అనుకుంటా. ఇది వేద్దాం, ఈ టీ పొడి వేద్దాం. ఓకే, ఏమన్నా వేసుకో. ఓకే, వేసుకో. ఓకే, వేసాము. టీ అయిపోయింది. వడగట్టుకొని ఇంకా టీ తాగి నెక్స్ట్ ఇంకా ఇద్దరికి రెడీ కావాలండి. ప్రస్తుతానికి టీవీ పెట్టా. టీవీలో ఏదో వస్తూ ఉంది. టీ తాగుదాం. టీ పర్లేదు, బాగానే పెట్టుకున్నా. టీ అయితే టేస్ట్ బాగానే ఉందండి. చెక్క బాగా వస్తుందండి. నాకే మరి ఎలా చేయగలిగితే ఇప్పుడు ఎలా వస్తుందో నాకైతే తెలియదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా. మరి తప్పదు, ఇంకా బయట తినాలంటే తినలేము. అప్పుడు అందరూ ఇప్పుడు గ్యాస్ లేక ప్లేన్ దోశ 50 రూపాయలు 40 రూపాయలు అమ్ముతున్నారంట. అయితే ఎందుకు ఉందిగా, నా ప్రయత్నం నేను చేస్తున్నా. వచ్చే కాడికి వస్తుంది, అంతేనా? రైట్. దోశ అయితే దోశ అయితే బాగానే వచ్చిందండి. ఫస్ట్ కదా 2 సార్లు వేసుకున్నాను, బట్ ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో లేదు. బుడ్డ దోశలు, చిన్న దోశలు. మధ్యాహ్నం లంచ్ కూడా రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడే కుక్కర్లో పెట్టేస్తాము. అది దానిపడి అది ఉడుకుతుంది. మన ఈలోపు రెడీ అవుతాం, ఆఫీస్కి వెళ్దాం అని చెప్పేసి రైస్ కూడా నేను పెట్టుకుంటున్నానండి కుక్కర్లో. మళ్ళీ అప్పుడు కుదరదు కదా, ఒకసారి క్యారెట్ తీసుకెళ్దాము ఆఫీస్కి అనే ఉద్దేశంతో రైస్ కూడా నేను కుక్కర్లో పెట్టేసుకుంటానండి. ఇప్పుడే దోశ కూడా చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినేది, స్నానం చేసి రెడీ అయ్యి తినేసి అంట్లో కూడా ఒకేసారి తోమేసేస్తానండి. మళ్ళీ తర్వాత సాయంత్రం వచ్చి తోమడం కష్టం కాబట్టి ఒకేసారి అంట్లో కూడా తోమేసుకుంటాను. ఫస్ట్ టైం ఇట్లా అంట్లో తోముకోవడం నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. తప్పదు, ఇంకేం చేద్దాం, తప్పదు, మన పని మనం చేసుకోవాలి కాబట్టి అంట్లో తోముకుంటున్నాను. హాయ్ గైస్, నెక్స్ట్ డే మార్నింగ్ అండి. టైం ఇప్పుడు 4:30 సంథింగ్ అవుతుంది. 4:30 ఎంత అయితే 4:30 అవుతూ ఉంది. నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందండి. చాలా అంటే నేను గాలి దుమారం లేసి ఫుల్గా కరెంట్ లేదు. మెయిన్ అయితే కరెంట్ లేదు, బాగా కరెంట్ పోయింది. ఇంకా నేను అప్పుడు ఇంటికి వచ్చాక రాత్రి 11:30 12 అయినా సెల్ ఛార్జింగ్ అయిపోయింది. ఎంత అసలు గంటలు స్విచ్ చేయడం కరెంట్ లేదమ్మని చెప్పేసి ఇది గాలి దుమారం స్తంభాలు ఆడి పడిపోయి కరెంట్ వాళ్ళు వస్తాం ఫుల్గా. నైట్ మా డిపార్ట్మెంట్ వెళ్ళి ఆ టైంలో వెళ్ళి రెడీ చేసి సప్లై ఇచ్చారు. నేనైతే 11:30 12 కల్లా వచ్చేసారు అనమాట. 12 వచ్చేసారు. వచ్చి ఇంకా ఆటోలో స్నానం చేసి పడుకుని అసలు అంత వీడియో కూడా నేను తీయలేదు. టైం వచ్చేసి 4:48 అవుతుంది అన్నమాట. ఎప్పుడు నిద్ర లేసాను. నిద్ర లేసి బాగా కొద్దిగా మొహబాయి కడుక్కున్నాను. టీ తాగుతో చెప్పేసి నన్ను నైట్ ఇక్కడ ఒక్కనే పండుకోవాలన్నమాట. మంచిగా పరుపేసుకొని ఇంకా అసలు ఒకటి గాలి లేదు, ఉక్కపోత. ఇంకా అర్జెంట్గా ఏసీ ఇచ్చేసాను. ఏసీ ఇచ్చేద్దాం డిసైడ్ అయినా చిన్న రిపేర్ చేసి ఇంకా ఇప్పుడు టీ తాగుదామని చెప్పి తల హెడ్ఏక్ సార్ నిద్రపోదాం. ఒక్కనే ఉన్నా కదా, అందులో ఇంట్లో మా బాబు మా మిస్సిద్ద ఊరు వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఇంకా లోలింగా ఉండి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. అందుకని ఇంకా టైర్లు వేసి కొద్దిగా ఫ్రెష్ చేసుకొని టీ పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ పూర్తిగా తెల్లారైన తర్వాత ఈ అంట్లు తోమి ఇంకా టిఫిన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. అదండి పరిస్థితి. అదే మా మిస్సెస్ అంటే టీ పెట్టవే అంటే పాపం ఆ టైంలో వేసి పెట్టేది.
నేను పడుతున్నా బాగా. ఓకే అండి. ఇంకా ఈరోజు బట్టలు ఉతికేది ఉందండి, వాష్ చేయ బట్టలు అంత బట్టలు అండి. నేను గాలిది మరి కొద్ది కొద్ది అంత ప్యాంట్ అంత పాడైపోయినాయి, వైట్ ప్యాంటు అది కొద్దిగా చూసుకోవాలి, ఉతకాలి. ఇంకా మిషన్లో వేసుకుంటా అంటే అంతా ఇల్లంతా శుభ్రం చేద్దాం టీషర్ట్ వేయండి, ఎందుకంటే మళ్ళీ తుమ్ము పట్టిపోతే వచ్చినాక గై నడుస్తాం మీద, అందుకని చెప్పేసి ఇంకా మొత్తం శుభ్రం చేస్తానండి. ఇల్లంతా ఊడ్చేసి తర్వాత అంతా అన్ని అలమరలను క్లీన్ చేసేసి తర్వాత అక్కడ డస్ట్ ఎక్కువ అంటే నిన్న ఈవినింగ్ గాలి వేయడం వల్ల కొద్దిగా డస్ట్ బాగా పడిందండి. ఎలా వచ్చింది డస్ట్ ఉంది బాగా, అందుకని అదంతా శుభ్రంగా ఊడ్చేసి తర్వాత ఇల్లు కూడా వాటర్తో తుడిచేద్దామని చెప్పేసి అనుకున్నాను అని అదే చేశానండి. మొత్తం ఇల్లంతా తుడిచేసాను, శుభ్రంగా పెట్టేసాను, ఎందుకంటే మళ్ళీ నీట్గా లేకపోతే చూడడానికి బాగా అసహ్యంగా ఉంటుందని చెప్పేసి నేనే చిన్న కష్టము నెక్స్ట్ రోజు నేనే తప్పులో నాకు తప్పు నేను చేసుకున్నాను. కానీ ఏదైనా లేడీస్ గ్రేట్, ఎందుకంటే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా అన్ని పనులు మళ్ళీ వేరే ప్లేస్ మా మిసెస్ జాబ్ కూడా చేస్తుంది. జాబ్ చేసుకుంటూ వంట చేసుకుంటూ ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటూ మళ్ళీ నాకు మా బాబుకి ఏం కావాలని చూసుకుంటుంది. నిజంగా నాకైతే ఒక్క రోజుకే జస్ట్ 24 రోజుకి నాకు సినిమా కనపడిందండి. ఇవన్నీ చేసుకోలేక నా వల్ల కాలేదు. మా బయట పని చేసిపోయింది, కానీ నిన్న కొద్దిగా గాలి దుమారం వల్ల కొద్దిగా డస్ట్ పడిందంటుంది. డస్ట్ శుభ్రంగా తుడుద్దామని చెప్పేసి తుడుస్తున్నానండి. కానీ మనం నిజంగా చెప్తే మనం చేయలేమండి. నిజంగా వాస్తవంగా అయితే నాకైతే చాలా కష్టం అనిపించింది చేస్తుంటేనే. పాపం మరి ఎలా చేస్తుందో, మరి లేడీస్ కోర్పు ఎక్కువ అంటే దానికి మెచ్చుకోవచ్చు. నాకు నిజంగా ఫస్ట్ టైం మా మిసెస్ మీద గౌరవం పెరుగుతుంది బాగా. అసలు ఎంత కష్టం, మరి జాబ్ చేస్తుంది ప్లస్ ఇంటి పనులు అన్ని పనులు చేసుకుంటుంది. కానీ నిజమే ఒక్క 2 రోజులు లేకపోతే నా పరిస్థితి నాకు అర్థమైంది అన్నమాట. నాకు చెప్పడం నాకు అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఇంకా చెప్తున్నా కదా, నాకు ఎంత సఫర్ అయ్యాను నేను ఈ 2 రోజులకి. అవలగా కలిసిపోయి కూర్చున్నాను అక్కడ, చెమటలు పడి కలిసిపోయి కూర్చున్నాను అనమాట. అంత ఇదైపోయింది అనమాట. నేను మళ్ళీ ఇప్పుడు అంట్లు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ వేసుకోవాలి, స్నాక్స్ రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. అసలు నేను ఈ చిన్న ఒక్కరోజుకి అయితే ఇంకా మా మిసెస్ డైలీ అదే వర్క్, డైలీ వర్క్. మరి మాతలు ఎంత కష్టపడుతుంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా లేడీస్ చాలా గ్రేట్ అండి. అసలు ఒక రోజుకి నాకు ఇంత అంట్లు తోముకొని నేనే టిఫిన్ వేసుకొని అన్నీ చేసుకొని పోవాలంటే ఎంత రిస్కో నాకు అర్థమైంది అనమాట. నిజంగా నాకు ఫస్ట్ టైం అండి నిజంగా. నాకు బట్టలు వచ్చేసి వాషింగ్ మిషన్లో వేస్తానండి. వాషింగ్ మిషన్లో వేసి ఉతికిన తర్వాత మళ్ళీ వాటిని వాటర్లో పిండేసి ఇంకా పైన ఆరేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే మిషన్లో వేసాను, అవి ఉతికిందండి. వాషింగ్ మిషన్ ఉతికిన తర్వాత మళ్ళీ బకెట్లో తీసేసుకొని వాటర్లో పిండాలి మళ్ళీ వాటిని. ఇప్పుడండి అసలు టాస్క్, వంట చేసుకుందామని చెప్పేసి కూరగాయలు కట్ చేస్తున్నాను. వంకాయ కూర చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ టైం ప్రయత్నిస్తున్నాను. మరి అది ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. నాకు అప్పుడప్పుడు చూసినట్టు గుర్తుంది. సరే ఆ స్టైల్లో చేద్దాం, అది ఎట్టున్నదేమో కానీ నేనైతే ప్రయోగం చేస్తున్నాను. ఫైనల్గా అది ఎలా వస్తుందో అయితే నాకైతే తెలియదు. నేనైతే మరి హోటల్ ఫుడ్ తినలేను కాబట్టి నా ఓన్గా చేసుకుందామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నానండి. మరి చూడాలి ఎలాగ వస్తుందో. ఫైనల్గా చేయి కాలిందండి, ఆ నూనె వచ్చేసి చేతుల మీద పట్టాలి, కాలిపోయింది. నిజంగా అనిపిస్తుందండి చాలా కష్టము వంట చేసుకోవడం అనేది మన గోనకు అనేది. వాళ్ళు ఎలా చేస్తారైతే నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడైతే నిజంగా నేనైతే ఇంకా ఏదో చేస్తున్నాను, చూద్దాం ఎట్లా వస్తుందో. సూపర్ ఫైనల్గా ఇదిగోండి వంకాయ కూర మసాలాని దండించి చేసే టేస్ట్ అవుతుంది. కొద్దిగా ఉప్పు తక్కువైంది కొద్దిగా. ఇదిగోండి నా కూర. ఏం చేద్దాం. ఓకే
ఓకే అండి, చూడండి, భార్య ఊరికి వెళ్ళింది. నా కష్టాలు, అంట్లు తోముకోవాలి, ఇల్లు ఉడుచుకోవాలి, వంట చేసుకోవాలి, మళ్ళీ రెడీ ఆఫీస్కి వెళ్ళాలి. మైండ్ పోతుంది అసలు. బా, నిజంగా లేడీస్ ఎలా చేస్తారో కానీ ఇంత గ్రేట్ అప్ వాళ్ళు. నేనైతే నా వల్ల కాట్ల చేసుకోలేకపోతున్నా, వల్ల కాట్ల అసలు ఇందాక బట్టలు ఉతుక్కుంటే నడుములు నొప్పి వచ్చినమాట. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబు భవన్ అఫీషియల్. మర్చిపోతండి, మీకు కొంచెం ఎంకరేజ్ చేయండి, కొద్దిగా మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. బాబు భవానీ అఫీషియల్ నా ఛానల్ పేరు, బాబు భవన్ అఫీషియల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్, ఇంకో వీడియో మళ్ళీ వస్తాం. బాయ్.